గోపాలకృష్ణ గారికి అన్నీ ఉన్నా చదువు లేదు. అక్షరాన్ని ఈ గోపాలకృష్ణ గారే ప్రెసిడెంట్ అయితే నలుగురిలోనూ మనం నవ్వుల పాలవుతాం. గత 10 సంవత్సరాలుగా మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ అందరూ కోటేశ్వరరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందువల్ల ఎలక్షన్స్ అవసరం లేకుండా పోయింది. కానీ ఈ ఏడాది కొందరు సభ్యులు గోపాలకృష్ణ గారిని ప్రపోజ్ చేస్తున్నారు. మరి కొంతమంది కోటేశ్వరరావు గారిని బలపరుస్తున్నారు. కాబట్టి సెక్రటరీగా ఎలక్షన్స్ తప్పనిసరని నేను భావిస్తున్నాను. ఈ ఏడాది కూడా ఎన్నికలు అవసరం లేదు. 10 ఏళ్లుగా కోటేశ్వరరావు గారిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ సంవత్సరం మేమంతా ఏకగ్రీవంగా గోపాలకృష్ణ గారి పేరును ప్రపోజ్ చేస్తున్నాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ యూఆర్ ఆల్ ప్రపోజింగ్ మిస్టర్ గోపాలకృష్ణ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఛాంబర్. ఐఎమ్ సారీ టు సే, నేను చెప్పే విషయాలు ఇంగ్లీష్ రాని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని తెలుగులోనే చెప్తాను. గోపాలకృష్ణ గారు ప్రెసిడెంట్ గా ఉంటాను అంటే నాకెంతో ఆనందంగా ఉంది. వారు ఎంతో మేధావి, మంచి మనిషి, సమర్థవంతుడు అని నా అభిప్రాయం. అయినా వారితో పోటీ చేయాలి అనుకుంటున్నాను. కారణం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అంటే ప్రభుత్వ అధికారులతోనూ, ఐఏఎస్ ఆఫీసర్స్ తోనూ, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ మ్యాగ్నెట్స్ తోనూ, అమెరికా, జపాన్ నుంచి వచ్చే డెలిగేట్స్ తోనూ మాట్లాడాలి. ఎన్నో విషయాల గురించి చర్చించాలి. అందుకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. కనీసం కాలేజీ డిగ్రీ అయినా ఉండాలి. పాపం గోపాలకృష్ణ గారికి అన్నీ ఉన్నా చదువు లేదు. ఎస్, నో, ఆల్ రైట్ అనే 3 పదాలు తప్ప ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేదు. మరి నేనున్నానంటే చదువుంది, ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడగలను, దేశాలు తిరిగిన అనుభవం ఉంది. నా క్వాలిఫికేషన్స్ గురించి మీ అందరికీ తెలుసు, వివరంగా చెప్పక్కర్లేదు. నేను కాకుండా భాషరాని ఈ గోపాలకృష్ణ గారే ప్రెసిడెంట్ అయితే వారికి ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి. ఆ ట్రాన్స్లేటర్ చెప్పే విషయాలు వీరికి అర్థం కాకపోతే అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతాయి. దాంతో మన ఛాంబర్ మీద అందరికీ చిన్నచూపు కలుగుతుంది. నలుగురిలోనూ మనం నవ్వుల పాలవుతాం. తర్వాత మీ ఇష్టం. ఏమిటి కోటేశ్వరరావు గారు, సమర్థతకి చదువు ఉండాలనే రూల్ ఏమైనా ఉందా? కామరాజు నాడార్ గారికి ఏం చదువు ఉంది? అబ్రహం లింకన్కి ఏం డిగ్రీ ఉంది? బాగా చెప్పావయ్య, కానీ చిన్న తేడా ఉంది. అది రాజకీయం, ఇది బిజినెస్. మరి బిజినెస్ ని రాజకీయంతో పోలిస్తే ఎలాగయ్యా? వేలుముద్ర వేసేవాడు మంత్రి అవ్వచ్చేమో గాని ఇంగ్లీష్ రాని వాడు ఛాంబర్ ప్రెసిడెంట్ అయితే వెర్రి వెతవుతాడు కనుక క్షమించాలి, మీరందరూ నా మీద ఉన్న అభిమానంతో నన్ను ప్రెసిడెంట్ గా నిలబడమంటున్నారు. కానీ మన కోటేశ్వరరావు గారు చదువులేని నాబోటి వాడు ప్రెసిడెంట్ గా ఉంటే మన ఛాంబర్ నలుగురిలోనూ నవ్వులు పాలవుతుందంటున్నారు. వారు చెప్పే మాటల్లో కూడా కొంత నిజం ఉంది. నా కారణంగా మీకు, మన ఛాంబర్ కు అవమానం జరగడం నాకు ఇష్టం లేదు. అందుకే మరెవరినైనా ప్రెసిడెంట్ గా నిర్ణయించుకోమని మీ అందరికీ తెలియజేస్తూ నేను ఈ పోటీ నుంచి విరమిస్తున్నాను. సెలవు. హలో, గోపాలకృష్ణే మాట్లాడుతున్నాను. ఓ మీరా, నమస్కారం. చెప్పండి, ఏంటి? మావాడి గురించా? అలాగా? ఓ సరే, నేను మాట్లాడతాను. నమస్తే. ఒరేయ్ తెల్లరా. ఏమి డాడీ? మీ ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేశారు. ఎందుకు? ఏదైనా డొనేషన్ కోసమా? కాదు, నీ ప్రతిభ గురించి, ప్రయోజకత్వం గురించి చెప్పడానికి. యారా, అన్ని సబ్జెక్ట్స్ లోనూ 15-20 మార్కులే వచ్చాయట. క్లాస్ అటెండెన్స్ కూడా చాలా తక్కువగా ఉందట. ఇలా అయితే పాస్ అవ్వడం చాలా కష్టమని మీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు. రాజా, నీకెన్నిసార్లు చెప్పాను జాగ్రత్తగా చదువుకోరా, డిగ్రీ అయినా లేకపోతే ఎందుకు పనికిరావని. సర్లేదా, చదువు రాకపోతేనో డిగ్రీ లేకపోతేనో మనిషి ఎందుకు పనికిరాడు అయిపోడు. నాన్నగారు ఏం చదివారని ఆయనకి ఇంత ఆస్తి, పరువు, ప్రతిష్ట ఉన్నాయంటావు? రాజా, నువ్వు పొరపడుతున్నావు. చదువు లేకపోవడం వల్ల వచ్చే సమస్యలు, అవమానాలు నాకు తెలుసు. డబ్బు సంపాదించడానికి చదువు అవసరం లేకపోవచ్చు, కానీ సంఘంలో మనిషికి గౌరవం, మర్యాద కావాలంటే చదువు చాలా అవసరం. కనీసం అక్కను చూసినా నేర్చుకోరా. నేర్చుకుంటానులేండి. అయినా కాలేజీ చదువు అంటే మీరు అనుకున్నంత తేలికేం కాదు, చాలా కష్టం. నిజమేనా? జీవితంలో ఏదైనా సాధించాలంటే కష్టపడక తప్పదు. ఈ రోజు నేను సంపాదించిన డబ్బు, అంతస్తు, హోదా వెనక ఎంత కష్టం ఉందో నీకేం తెలుసు? మీకే ఎన్నైనా చెప్తారు. చదువు వెనకుంటే కష్టం గురించి మీకేం తెలుసు? చదివే వాళ్ళకి తెలుస్తుంది. డాడీ,
వాడి మాటలకి మీరేం బాధపడకండి. నేను బాధపడేది వాడి మాటల గురించి కాదమ్మా, వాడి గురించి. ఎస్, నో, ఆల్ రైట్ అనే 4 మాటలు తప్ప పెద్ద చదువులు లేని కారణంగా నేను ప్రతి విషయంలోనూ వేరే మనుషులపైన ఆధారపడవలసి వచ్చింది. అదే పరిస్థితి వాడికి వస్తే వాడి భవిష్యత్తు ఏమైపోతుందన్నదే నా బాధ. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అంటే ప్రభుత్వ అధికారులతోనూ ఐఏఎస్ ఆఫీసర్స్ తోనూ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బిజినెస్ మ్యాగ్నెట్స్ తోనూ అమెరికా జపాన్ నుంచి వచ్చే డెలిగేట్స్ తోనూ మాట్లాడాలి. ఎన్నో విషయాల గురించి చర్చించాలి. అందుకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి. కనీసం కాలేజీ డిగ్రీ అయినా ఉండాలి. పాపం గోపాలకృష్ణ గారికి అన్నీ ఉన్నా చదువు లేదు. అయినా కాలేజీ చదువు అంటే మీరు అనుకున్నంత తేలికేం కాదు, చాలా కష్టం. ఎస్, నో, ఆల్ రైట్ అనే 3 పదాలు తప్ప ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడలేదు. చదువు వెనుకుంటే కష్టం గురించి మీకేం తెలుసు? చదివే వాళ్ళకి తెలుస్తుంది. వీడు మీరు చుట్టుపక్కల ఉంటేనే శ్రద్ధగా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు, బుద్ధిగా చదువుతున్నట్టు, పద్ధతిగా ఉంటున్నట్టు కనిపిస్తాడు. మీరు లేకపోయారో అంతే. చెప్పండి గోపాలకృష్ణ గారు, మీలాంటి వాళ్ళు మా కాలేజీకి రావడం మా అదృష్టం. వాట్ కెన్ యూ డూ ఫర్ సార్? మీ కాలేజీలో డిగ్రీ క్లాస్లో ఒక సీట్ కావాలి. తప్పకుండా సార్. స్వయంగా తమలాంటి వారు సీట్ అయితే లేదంటామా? ఇంతకు క్యాండిడేట్ ఎవరండి? క్యాండిడేట్ ని నేనే. ఏమిటి అలా చూస్తున్నారు? డిగ్రీలో నేనే చేరాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్ని నాకున్నాయి. ఈ ఫైల్లో మార్కులు, సర్టిఫికెట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరే సార్, కానీ ఈ వయసులో మీరు డిగ్రీ చదవడం అంటే? ఏ చదవకూడదని రూల్ ఏమైనా ఉందా? విజ్ఞానం నేర్చుకోవడానికి వయసుతో పని ఉంది. ప్రిన్సిపాల్ గారు, సీట్ ఇవ్వడానికి మీకు ఏదైనా అభ్యంతరం ఉందా? నాకు అభ్యంతరం ఏమిటి సార్? కాకపోతే మాది ప్రైవేట్ కాలేజ్ కదా, ఓసారి కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి మీద ఒక స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి నిర్ణయం తీసుకోవాలి. రేపు ఒక రోజు టైం ఇవ్వండి. అలాగే సార్, నేను ఎల్లుండి నుంచి మిమ్మల్ని కలుస్తాను. వస్తాను. నమస్తే. నమస్తే. ఏమిటి చంద్రరామయ్య నువ్వు చెప్పేది? ఆ గోపాలకృష్ణ తనకి కాలేజీలో సీట్ కావాలని వచ్చాడా? అవును బావా, నేను కాలేజీ కమిటీ మెంబర్ని కదా. ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేశాడు. అతనికి సీట్ ఇవ్వటమా లేదా అనేది రేపు కమిటీ మీటింగ్ లో తేల్చాలి. చూడు చంద్రరామయ్య, ఆ గోపాలకృష్ణ చాలా పట్టుదల గల మనిషి. అతను ఛాంబర్ లో నేను అన్న మాటలకు పట్టుదలతో చదువుకోవడానికి సిద్ధపడుతున్నట్టున్నాడు. అతను చదువుకోవడానికి వీల్లేదు, అతనికి మీరు సీట్ ఇవ్వడానికి వీల్లేదు. బాలే వాడిలే బావా, మనం కావాల్సిన వాళ్ళం, కాబోయే వియ్యంకులం కూడా. నువ్వు చెప్పడం నేను చేయకపోవడం రేపు మీటింగ్ లో నేను చూసుకుంటాను కదా. చూడు చెంచు, ఆ గోపాలకృష్ణ గారు ఒకవేళ చదువుకున్నారే అనుకో, వెంటనే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అయిపోతాడు. అది చూడలేక మా బెదరు కళ్ళు పేలిపోయి గుడ్డోడైపోతాడు. ఆ దెబ్బతో ఫ్యాక్టరీ దెబ్బతింటుంది, ఆస్తిపాస్తులన్నీ పోతాయి. కబోది పద్ధతిలో మా బెదరు అంబే మాదకాలం తల్లి అని అడుక్కుంటూ తిరుగుతాడు. కాదు బెదరు. ఏమిటి ప్రిన్సిపాల్ గారు, నాకు సీట్ ఇవ్వకూడదని మీ కాలేజీ కమిటీ నిర్ణయించిందా? అవునండి, ఇది ఏమన్నా సినిమాల్లో సీటా, రైలు బండిలో సీటా? డబ్బులు ఇచ్చిన వాడికి అల్లా ఈటానికే. ఇదిగో చూడండి, కాలేజీ అన్నాక దానికి కొన్ని రూల్స్, ప్రిన్సిపల్స్, పద్ధతులు ఏడ్చి వాటి ప్రకారం మీకు సీట్ ఇవ్వకూడదని మా కమిటీలో తీర్మానం చేసుకున్నాం. పోనీ నాకు సీట్ ఇస్తే మీ కాలేజీకి వచ్చే నష్టం ఏమిటో తెలుసుకోవచ్చా? ఓ నిరభ్యంతరంగా తెలుసుకోవచ్చు. చూడు, నీలాగా వయసు మళ్ళీపోయి కాటికి కాళ్ళు దాచుకున్న వాళ్ళు కూడా చదువు పేరుతో కుర్రాళ్ళ మధ్య దూరిపోతే కాలేజీలో క్రమశిక్షణ ఖరాబ్ అయిపోతే నీతోటి చదువుకొని ముసలివాళ్ళం అయిపోతామని స్టూడెంట్ కుర్రాళ్ళకి దిగులు బెంగ బుట్టుకొస్తాయి. చంద్రరామయ్య గారు, మీరు ఉండండి. దాందే ఉంది రండి ప్రిన్సిపాల్ గారు. ఈ కాలేజీ కాకపోతే మరో కాలేజీలో చేరతాను. నాకు గనక సీట్ ఇస్తే 10 లక్షల రూపాయలు విరాళం ఇద్దాం అనుకున్నాను. పోనీ నాకు సీట్ ఇచ్చే కాలేజీకే ఇస్తాను. వస్తానండి. నో గోపాలకృష్ణ గారు, 1 సెకండ్ కూర్చోండి. కైలాసరావు గారు, చంద్రరామయ్య గారు, 1 నిమిషం. ఏందయ్యా ఏంది? అయ్యా, 10 లక్షలంటే తక్కువ మొత్తం కాదు. అసలే స్టాఫ్ జీతాలు ఇవ్వలేక వస్తున్నాం. ఆయన సీట్ ఇస్తే పోలా? ఏందయ్యా నిజం? కమిటీలో మనం చేసుకున్న తీర్మానం గురించి మర్చిపోతారని మీరు నోరు మూసుకోవయ్యా. మన అసెంబ్లీ తీర్మానమా, పార్లమెంట్ తీర్మానమా కట్టుబడి ఉంటాను. అది కదయ్యా. చంద్రరామయ్య గారు, ఇంకా మీరేం చెప్పద్దు. నన్ను అడిగితే ఆయన సీట్ ఇవ్వడం చాలా ఉత్తమం. మీరు వెళ్ళండి ప్రిన్సిపాల్ గారు, మీరు వెళ్ళి ఓకేరండి. అసలు మన కమిటీ ఏం ప్రిన్సిపాల్ గారు, ఏం నిర్ణయించుకున్నారు? ఇబ్బంది ఏమైనా ఉంటే చెప్పండి, వేరే కాలేజీకి వెళ్తాను. అమ్మమ్మ, తమలాంటి వారిని వేరే కాలేజీ వెళ్ళిస్తామటండి. మా కాలేజీలోనే సీట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అలాగండి, చాలా సంతోషం అండి. విరాళం త్వరలోనే ఏర్పాటు చేస్తాను. వస్తాను. అలాగే. ప్రకాశరావు, ఓ పాలిట్రా. చూడు ప్రకాశరావు, వైస్ ప్రిన్సిపల్ గా ఉంటాం కాదు, అప్పుడప్పుడు ఆయన పట్టుబడతా ఉండు. మీకెందుకు, అవన్నీ నేను చూసుకుంటానులేండి. ఏం చూసుకుంటావో ఏమో. ఇది మా కోటేశ్వరరావు బాబు మాట. తెలుగు వన్